హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ 3864. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? వీసా ఇంటర్వ్యూ అండి. సౌదీ వెళ్తున్నాం. నేను జాష్ ఫ్యామిలీ విజిట్ వీసా మీద. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫీస్ టైంలో అయితే ఇక పీక్సే. సౌదీ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం ఏమేం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, రూల్స్ ఏంటి, ప్లస్ వీసా ఆఫీస్ ఎక్కడ చూద్దాం. మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. నేను మెట్రో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. చాలా మంచిగా అనిపించిందండి. ట్రాఫిక్ లేదు, టైర్డ్నెస్ లేదు. మా స్టాప్ వచ్చేసిందండి, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. టైం ఉంది కదా అని జాష్కి బ్రేక్ఫాస్ట్ అక్కడే తినిపించేశానండి స్టేషన్లో కూర్చుని. పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాష్ పరుగులకి నాకు గుండె ఆగిపోయింది, ఎక్కడ జారి పడుతుందా అని. పక్కనే ట్రాక్స్ కదా. ఫైనల్లీ పైకి వెళ్ళాం. మెట్రో స్టేషన్ పైనే వీసా ఆఫీస్ అండి. నా డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇన్ కేస్ మనం ఏదైనా జిరాక్స్లు మర్చిపోయినా అక్కడ జిరాక్స్ షాప్లు ప్లస్ ఫోటో స్టూడియో ఉన్నాయండి. మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎంట్రన్స్ లైన్లో నుంచుంటే నాకు ఇంకా టైం ఉందని బ్యాక్ పంపేశారు. మన అపాయింట్మెంట్ టైంకి జస్ట్ 15 మినిట్స్ ముందు మాత్రమే అలౌ చేస్తారండి. అప్ టు 5 ఇయర్స్ వరకు పిల్లల్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదండి. నాకు తెలియక తీసుకువెళ్ళాను. సౌదీ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్: అపాయింట్మెంట్ లెటర్, వీసా డాక్యుమెంట్, మన పాస్పోర్ట్, హస్బెండ్ పాస్పోర్ట్, హస్బెండ్ ఇకామా, మన ఆధార్, హస్బెండ్ ఆధార్, వీసా ఫొటోస్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, సైజ్ 4.5x3.5. అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్యాకేజ్ కార్డ్స్ అవి కాకుండా క్యాష్ దగ్గర ఉంచుకోవడం బెటర్. జాష్ మా తమ్ముడికైతే సినిమా చూపించిందండి. నాకు ఏ అవసరం ఉన్నా సరే నా బ్రదర్స్ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. థ్యాంక్స్ రా. అంతా మంచిగా అయిందండి. పాస్పోర్ట్ 1 వీక్లో కొరియర్ వస్తుందన్నారు. ఇక అంతా హ్యాపీ. బ్యాక్ టు హోమ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.